హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చిన్నపిల్లలకి కోల్డ్ అవ్వకుండా ఉండడానికి యూస్ చేసే టిప్స్ చూపిస్తున్నానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి తమలపాకు విక్స్ యూస్ చేసేయండి. అది ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కొంచెం తమలపాకుని వేడి చేసుకోండి. ఇలా ఫ్రంట్ అండ్ తిప్పేసి కొద్దిగా వేడయ్యాక ఇలా బ్యాక్ సైడ్ అండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, సరిపోతుందండి. ఇలా ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ తమలపాకుకి వేడి చేసిన తమలపాకుకి విక్స్ అప్లై చేయాలండి. ఇలా విక్స్ తమలపాకుకి అప్లై చేశానండి. కాల్చిన తమలపాకుకి అప్లై చేసి ఆ తర్వాత చిన్నపిల్లల మాడ ఉంటుంది కదండి, అక్కడ కొద్దిగా విక్స్ పెట్టి దానిపైన కొద్దిగా వజపొడి అండి, ఇది ఎలా చేయాలో తర్వాత చెప్తాను. ఈ వజపొడి కొద్దిగా పెట్టేసి దానిపైన ఎగ్జాక్ట్గా మాడపైన ఇలా తమలపాకుని పెట్టండి. అండ్ అలాగే విక్స్ కొంచెం మెడ భాగంలో అలాగే ఛాతి భాగంలో రాసేసి తర్వాత అక్కడ వజపొడి పెట్టండి. ఇలా వజపొడి పెట్టడం వల్ల పిల్లలకి కోల్డ్ తొందరగా రాదండి. వీపు భాగంలో విక్స్ రాసేసి ఇలా వజపొడి రాయండి. అలాగే కొద్దిగా అరిచేతులకి, మీ పిల్లలు కనుక నోట్లో చేతులు పెట్టేటట్టయితే అరిచేతులకు పెట్టుకోకండి, ఓన్లీ అరికాళ్ళకి పెట్టుకోండి. విక్స్ అండ్ ఇలా వజపొడి రెండు అప్లై చేసుకోవాలండి. ఇలా వజపొడి విక్స్ అప్లై చేయడం వలన వీళ్ళకి కోల్డ్ రాకుండా ఉంటుందండి. అండ్ ఈ వజపొడి ఎలా చేసుకోవాలి అంటే, బయట మార్కెట్లో మనకు వజ కొమ్ములు దొరుకుతాయండి, చిన్నగా కట్టెల్లాగా ఉంటాయి. వాటిని తీసుకొని కొంచెం ఎండబెట్టేసి పొడి చేసుకొని దాన్ని వస్త్రగాలింపు చేయాలండి. ఇలా సన్నని పొడిని ఇలా యూస్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.